హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్. నేను మీ మానస. ఈరోజు మనం చికెన్ కర్రీ చాలా సింపుల్గా చాలా ఈజీ ప్రాసెస్లో చేద్దాం. ఎగ్ ఫ్రై చేసినంత ఈజీగా చేసేయచ్చు. దానికోసం మనం చికెన్ని కడిగి పెట్టేసుకుందాం. నేను ఎలా కడిగానంటే సాల్ట్ అండ్ లెమన్ ఈ 2 థింగ్స్తో చికెన్ని పూర్తిగా కడిగేసి వాటర్ లేకుండా కంప్లీట్గా చికెన్ మాత్రమే వచ్చేలాగా తీసుకొని మనం ఎందులో అయితే కుక్ చేయాలనుకుంటున్నామో ఆ కడాయిలో తీసుకొని దాంట్లో ఉప్పు అండ్ పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ 3 థింగ్స్ వేసి మనం వీటితోనే కుక్ చేయబోతున్నాం ఇప్పుడు చికెన్ని. దానికోసం కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తాను. ఆయిల్ లేకుంటే కొంచెం అడుగంటిపోతుంది కాబట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. సో దీంట్లో వచ్చే వాటర్తోనే మనం ఇప్పుడు చికెన్ని కుక్ చేయబోతున్నాం. పసుపు, ఉప్పు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆయిల్ ఈ 3 థింగ్స్ తీసుకొని ఒకసారి చికెన్ అంతా కలిపేసి ఈవెన్గా కలిపేసి లిడ్ క్లోజ్ చేసేసి మనం స్టవ్ పైన పెట్టేద్దాం. సో ఇప్పుడు చికెన్ ఎలా బాయిల్ అవ్వాలంటే మనం చికెన్ని స్టవ్ పైన పెట్టగానే కొంచెం బాయిల్ అవ్వగానే మనకి వాటర్ వచ్చేస్తుంది. సో కంప్లీట్గా ఆ వాటర్తోనే చికెన్ కుక్ అవ్వాలి. మీరు హై ఫ్లేమ్లో పెట్టద్దు. హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు వాటర్ త్వరగా అబ్జర్వ్ చేసుకొని చికెన్ సరిగ్గా కుక్ అవ్వదు. దానికోసం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చికెన్ని కుక్ చేద్దాం. చికెన్ మనం కుక్ అయ్యేటప్పుడు వచ్చిన వాటర్ ఉంటాయి కదా, కంప్లీట్గా ఆ వాటర్తోనే చికెన్ కుక్ చేద్దాం. ఈవెన్గా కుక్ అవుతుంది. దానికోసం ఒకసారి మనం చికెన్ని కలుపుదాం. వచ్చిన వాటర్తోనే చికెన్ని కుక్ చేద్దాం. మనం చికెన్ కుక్ అయిందా లేదా తెలుసుకోవడం ఎలా అంటే ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయాయి, ఇంకా ఓన్లీ ఆయిలే మిగిలింది అనుకున్నప్పుడు మనం చికెన్ కుక్ అయిందని డిసైడ్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ కుక్ అయిన చికెన్ని పక్కన పెట్టేసుకొని నేను వేరే కడాయి తీసుకున్నాను. మీరు కావాలంటే అందులోనే తీసుకోవచ్చు. దానికోసం ఆయిల్ వేసేసి డ్రై మసాలాలు, సో అనాస పువ్వు, షాజీరా, ఇలాయచి, లవంగ ఇవన్నీ వేసి తాలింపులో నెక్స్ట్ కొంచెం జీలకర్ర యాడ్ చేసేసి తరిగిన పచ్చిమిర్చి తీసుకుందాం. ఇవన్నీ మనం తాలింపులో యాడ్ చేద్దాం. సో వన్స్ పోపు అయ్యాక మనం ఆనియన్ కట్ చేసి పెట్టుకుందాం. నేను ఇక్కడ చికెన్ గ్రేవీ కోసం 4 ఆనియన్ తీసుకున్నాను. సో 4 ఆనియన్స్ అండ్ ఈ పోపులో యాడ్ చేద్దాం. దానికి కొంచెం సాల్ట్ అండ్ పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ 3 యాడ్ చేసి ఆనియన్ని కాసేపు ఫ్రై చేద్దాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వగానే వెంటనే చికెన్ వేయకండి, చికెన్ గ్రేవీ సరిగ్గా రాదు. సో ఆనియన్ కొంచెం బాగా కుక్ అయ్యేలాగా వెయిట్ చేద్దాం. కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వెయిట్ చేసి దాని తర్వాత నేను ఒక టమాటా యాడ్ చేశాను. సో మీరు బిగ్ టమాటా అయితే 1 తీసుకోండి, చిన్న టమాటా అయితే 2 తీసుకోండి. లేదు మీకు చికెన్లో టమాటా వద్దు అనుకుంటే కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. సో నేను టమాటా అండ్ ఆల్సో కొత్తిమీర ఈ 2 తీసుకొని ఆనియన్ పేస్ట్కి యాడ్ చేశాను. సో టమాటా ఆనియన్ కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. వన్స్ ఇది కుక్ అయ్యాక మనం ముందుగా రెడీ చేసుకున్న చికెన్ని దీనికి యాడ్ చేద్దాం. టమాటా ఆనియన్ సరిగ్గా పేస్ట్ అయ్యేంత వరకు కుక్ చేద్దాం. అప్పుడే చికెన్కి బాగా పడుతుంది. ఆనియన్ టమాటో ఉడికిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న చికెన్ ఉంది కదా, దానికి ఈ గ్రేవీని యాడ్ చేద్దాం. ఒకసారి జస్ట్ చికెన్ వేడయ్యేంత వరకు ఉంచి దాని తర్వాత దీనికి సరిపడా కారం, ధనియాల పొడి అలాగే చికెన్ మసాలా 3 యాడ్ చేసుకుందాం. మీ స్పైసీ కారం బట్టి మీరు ఎంత కారం యాడ్ చేయాలో చూసి యాడ్ చేసుకోండి. అలాగే ధనియాల పొడి, నేను ఇక్కడ చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు చికెన్కి కారం పట్టేంత వరకు మినిమం 5 to 10 minutes ఇలానే ఫ్రై చేయండి. అప్పుడే చికెన్కి కారం అనేది సరిగ్గా పడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఇలానే ఫ్రైలా ఉంచుకోవాలనుకున్నప్పుడు దీన్ని ఇలాగే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. లేదు మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి అనుకున్నప్పుడు దీనికి వాటర్ యాడ్ చేసుకోండి. కానీ కారం బాగా పట్టిన తర్వాతే వాటర్ యాడ్ చేయండి. సో నేను కొంచెం గ్రేవీ కోసం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకుందాం. ఇదొక 5 to 10 minutes బాయిల్ అయితే గ్రేవీ దగ్గరకు అవుతుంది. సో మనకు కూడా టేస్ట్ బాగా వస్తుంది. అంతే అండి, చాలా సింపుల్గా మనం చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ చికెన్ బాయిల్ చేసుకోండి, దానికి జస్ట్ తాలింపు వేసుకోండి, అంతే, సింపుల్. నౌ సర్వింగ్ టైం. వేడి వేడి అన్నంతో చికెన్ గ్రేవీతో కలుపుకొని తింటే చాలా ఎమ్మిగా ఉంటుంది కదా. అలాగే ఈ కర్రీ చపాతీకైనా కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీగా, చాలా సింపుల్గా, చాలా త్వరగా అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.